నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అయితే మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్కి అనేక కాంట్రాక్టులు వెళ్ళినవి మనం చూసాము. అన్ని కాంట్రాక్టులు కూడా మెగాకే దక్కాయి. అయితే ఆ టైంలో మెగా రెడ్లకి కూడా సన్మానాలు కూడా చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అదే మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ గారు అయితే కోరడం జరిగింది. అసలు ఏంటి మెగా కంపెనీ అంత పవర్ఫుల్లా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మెగా కంపెనీ మనం చూసాము, ఇన్ని ప్రాజెక్ట్స్ అది కంప్లీట్ చేసింది. అనేక కాంట్రాక్ట్లు కూడా గత హయాంలో మనం చూసాము. ఎన్ని కాంట్రాక్ట్, ఏ కాంట్రాక్ట్ అయినా తనకే దక్కింది. అలాంటి మెగా కంపెనీని ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ గారు, అంటే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు కోరుతున్నారు. ఏంటి అసలు మరి మెగా కంపెనీకి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటంటారు అసలు? ఇప్పుడు ఒకటమ్మా, మీరు తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు అసలు చాలా చిన్న సాదాసీదా కంపెనీ అమ్మ ఇది. నాకు బాగా తెలుసు కృష్ణారెడ్డి గురించి. ఆ పిచ్చిరెడ్డి మేనల్డ్ ఇతను. సో ఇతను వీళ్ళకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఈ స్టీలు ప్లేట్ని రోల్ చేస్తారు, అంటే పైపుల కింద రోల్ చేస్తారు. అటువంటి ఒక చిన్న రోలింగ్ మిషన్ ఉండేది. అంటే అది రోలింగ్ మిషన్ అంటే చాలా చాలా తక్కువ, చిన్న మిషన్. ఎవరో ఒకళ్ళు ఆ రోలింగ్ కావాల్సిన వాళ్ళు అతని దగ్గరికి వస్తే రోలింగ్ చేసి ఆ రోజు వచ్చిన 200, 300, 500 తోటి అక్కడే కాస్త ఒక హాఫ్ మందు తాగి ఆ పిచ్చిరెడ్డి అక్కడే మట్టిలో పడుకుని దొలుతూ ఉండేవాడు. సో అదేవిధంగా ఎన్సీసీ దగ్గరికి వచ్చి పొద్దున్న సాయంత్రం దాకా ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి చేతులు కట్టుకుని నిలబడేవాడు గేట్ పాస్ కోసం. వాళ్ళ దగ్గర ఏదైనా రోలింగ్ వర్క్, డక్టింగ్ వర్క్ ఉంటే దానికోసం. అలాగే తిరువత్తూరు కేసీపీ కంపెనీ ఉంటుంది, ఇండస్ట్రియల్ కేసీపీ వర్క్షాప్, మెయిన్ వర్క్షాప్. వాళ్ళు షుగరు, సిమెంట్, కెమికల్ ప్లాంట్ చేస్తారు. అలాగే వాళ్ళ దగ్గర ఏదైనా డక్టింగ్ పని ఉంటే, ఆ రోలింగ్ పని ఉంటే అక్కడికి వచ్చి పొద్దున్న సాయం దాకా పడిగబ్బులు పడేవాడు. అటువంటిది ఎప్పుడైతే 2004లో ఒక్కసారిగా ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పట్లో కేవీపీ రామచంద్రరావు ఎవరైతే ఆత్మ అంటారో మన దీనికి రాజశేఖర రెడ్డికి, ఆ కేవీపీ రామచంద్రరావుకి కొత్త కృష్ణారెడ్డికి బాగా పరిచయాలు ఉన్నాయి. అంటే కేవీపీ రామచంద్రరావుకి క్యారియర్ అది మోసుకెళ్ళేవాడంట, భోజనం అది తీసుకెళ్ళేవాడంట. సో అలా తీసుకెళ్తున్నప్పుడు ఒక రోజుని రాజశేఖర రెడ్డి గారు మంచి మూడ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేశాడు కేవీపీ రామచంద్రరావు. మా కృష్ణా జిల్లా రెడ్లయ్యా, మీ వాళ్ళే, అది ఇది పనులు, ఇతని పేరు కృష్ణారెడ్డి, వీళ్ళ మామ పేరు పిచ్చిరెడ్డి. అంటే ఏం చేస్తూ ఉంటారంటే ఇలా చేస్తారంటే, అప్పట్లో వీళ్ళకి అర్హత లేకున్నా సరే కంప్లీట్గా పైప్ లైన్స్ అది వేయడం కోసం ఆ రోలింగ్ వర్క్, డక్టింగ్ వర్క్, పైప్ వర్క్ ఏది ఉందో మొత్తం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మంచి ఒక ఫ్యాన్సీ రేట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో వీళ్ళ తలరాత మారిపోయింది. అక్కడి నుంచి ఇంక వీళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. రాజశేఖర రెడ్డి బాగా ఎంకరేజ్ చేశాడు. సో ఆర్థికంగా బాగా బలం పుంజుకున్నారు. సో అదేవిధంగా కేంద్రంలో ఉన్న కొంతమంది కేవీపీ రామచంద్రకి అహ్మద్ పటేల్ కానీ, లేకపోతే ప్రణబ్ ముఖర్జీ కానీ, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్నాడు, వాళ్ళ బ్లాక్ మనీ అంతా కూడా ఇతని దగ్గర ఇన్వెస్ట్ చేశారని, ఆ విధంగా ఒక తిరుగులేని శక్తిగా ఇతను పైకి వచ్చాడని చెప్పి కూడా చెప్పుకుంటారు. బయట రకరకాల కథనాలు చెప్పుకుంటారు. ఏదేమైనా ఈ రోజున ఒక పవర్ఫుల్ కాంట్రాక్టర్ ఇండియాలో ఇతను. అదే పట్టిసీమ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ ఇచ్చినప్పుడు బాబు గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి అదిగో ఇది పెద్ద స్కాము, దీంట్లో మెగా వాళ్ళను బాబు గారు కలిపి స్కామ్ చేస్తున్నారు, డబ్బులు కొట్టేశారు, అది ఇది అని చెప్పి గగ్గోలు ఎత్తాడు. అదే గగ్గోలు ఎత్తిన వ్యక్తి తన అధికారంలోకి రాగానే, అప్పటికే టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలోకి ఉంది, టీఆర్ఎస్ తోటి మెగా కృష్ణారెడ్డి అంటగాగుతున్నాడు. మెగా కృష్ణారెడ్డికి అన్ని మెగా ప్రాజెక్టులన్నీ ఇక్కడ ఇచ్చి వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఇచ్చారు, తద్వారా బాగా లబ్ధి కూడా పొందారని చెప్పి చెబుతారు కేసీఆర్ ఫ్యామిలీ. సో అప్పట్లో మెగా కృష్ణారెడ్డిని కొంచెం దగ్గరికి రానివ్వట్లేదంట జగన్. అప్పుడు జగన్ అమెరికా వెళ్ళిన పర్యటన సందర్భంగా ఈ కేసీఆర్ జగన్తో మాట్లాడి ఈ మెగా కృష్ణారెడ్డిని అమెరికా పంపించినట్టు, అమెరికా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తోటి ఈ యొక్క కృష్ణారెడ్డి అక్కడ మాట్లాడుకుని ఒక టైఅప్ పెట్టుకుని రావడంతో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో నవయుగ కంపెనీ బాగా శరవేగంగా పనులు చేస్తూ ఉంది పోలవరం ప్రాజెక్టు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒడంబడిక కుదిరిందో, ఏమంటే నవయుగాన్ని పక్కన పెట్టి ఏదైతే ఆరోపణలు చేసిన కృష్ణారెడ్డి మీద, కృష్ణారెడ్డిని దగ్గరకు రానివ్వని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కృష్ణారెడ్డిని హక్కును చేర్చుకుని పోలవరం ప్రాజెక్టు, తద్వారా చాలా ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సో కాంట్రాక్ట్ను మార్చాలనే ఆలోచనలో బాబు గారు ఉండడం. సో ఏదో దాని కింద మళ్ళీ ఒక కేంద్ర మంత్రి ఒకరు కాంట్రాక్టర్ మార్చొద్దులే, అతన్నే కొనసాగించమని చెప్పడం. సో ఇప్పుడు మనకి కాంట్రాక్టర్ ముఖ్యం కాదు, పనులు ముఖ్యం అన్న రీతిలో
పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఈ కాంట్రాక్ట్ని మార్చినప్పుడు కూడా ఆ గైడ్ బండ్ అంతా కొట్టుకుపోయింది, పోలవరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, పోలవరం సర్వనాశనం అయిపోయింది. అయినా సరే మళ్ళీ ఇతన్నే కొనసాగించబోతున్నారు అనేది కూడా ఇప్పుడు బయట స్పెక్యులేషన్. ఏదో కేంద్ర మంది ఆశలు ఇదని కాదు. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు గుజరాత్లో చూశానమ్మా. అది బీజేపీ కేంద్ర పాలిత కదా. సో గుజరాత్లో కూడా ప్రతి వర్క్ కూడా ఎక్కడ చూసినా మెగావాడే చేస్తున్నాడు. గుజరాత్లో కంప్లీట్గా, గుజరాత్ అని కాదు, ఇండియా త్రూఅవుట్ ఇండియాలో చూస్తే ఎక్కడ చూసినా ఎంత పెద్ద ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శిస్తారు. ఏదేమైనా ఇటు కాంగ్రెస్ బీజేపీ కూడా తో కూడా మంచి ర్యాపోర్ట్ ఉంది ఈ మెగా ఇంజనీరింగ్కి. ఇప్పుడు చూసుకోండి, మొన్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గత 10 ఏళ్ళు కాంగ్రెస్ అదిగో మెగా ఇంజనీరింగ్ను కేసీఆర్ ఫ్యామిలీ కలిసి మొత్తం రాష్ట్రాన్ని దుర్వినియోగం చేసేస్తుంది, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు లేరని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది విమర్శలు చేశారు. చేసిన నాయకులే ఈ రోజున ఇప్పుడు ఎత్తుపోతల పథకం, ఈ సుంకుశాల పథకం, అవి ఇవి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మెగాకి ఇస్తుంది. అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే మెగా దగ్గర ఇప్పుడు పుష్కలంగా ఫండ్స్ ఉన్నాయి. సో మెగా ఏ వర్క్ అయినా సరే ట్యాకిల్ చేస్తాడు. రెండోది ఏదైతే వీళ్ళకి రాజకీయ నాయకుల ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఫిల్ఫిల్ చేస్తాడు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే అది ఎంత కమిషన్ అయినా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇచ్చిన టైంలో దగ్గర 800 కోట్లు 900 కోట్లు నాకు స్వయంగా ఒక వైఎస్ఆర్పి నాయకుడే చెప్పాడు, జగన్కి అత్యంత సన్నిహితుడే చెప్పాడు. 900 కోట్లు తీసుకెళ్ళి అడిగినమ్మటే తీసుకెళ్ళి ఫుల్ క్యాష్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని, 500 కోట్లు అనిల్కి ఇమ్మని చెప్పాడని, 500 కోట్లు ఇస్తే అనిల్ ఇప్పటికే మన నెల్లూరులో రెడ్డిని ఎవరిని పట్టించుకుంటలేదు, రెడ్లకు గౌరవం ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, తర్వాత ఇతను సాయిరెడ్డి, తర్వాత వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిపి చెరుకు ఒక 100 400 కోట్లు 500 కోట్లలో తీసుకున్నారని, మిగతా 100 కోట్లను అనిల్కి ఇమ్మన్నారని. సో అప్పుడు అనిల్ అవసరానికి అడిగితే ఒక 3 కోట్లు క్యాష్ ఇచ్చి మిగతా తర్వాత ఇస్తాను, ఇంకా క్యాష్ దొరకలేదని చెప్పడం. ఈ లోపల అనిల్ పోస్ట్ పోవడం, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అతను పోస్ట్ పోవడం, ఆ తర్వాత కృష్ణారెడ్డి అతను ఫోన్ ఎత్తకపోవడం, ఆ 97 కోట్లు కూడా అతనికి ఇవ్వలేదని కూడా చాలా దగ్గర వ్యక్తులే చెప్పడం కూడా జరిగింది. సో అంటే ఎవరికి ఏదన్నా సరే ఈ కమిషన్లు ఇవ్వడంలో చాలా ముందుంటాడని మెగా కృష్ణారెడ్డి. అది ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే చెప్పిన కాడికి, చెప్పిన కంట్రీకి, చెప్పిన రాష్ట్రంలో ఈ వితిన్ 48 అవర్స్లో డెలివరీ చేస్తాడు కాబట్టి సో రాజకీయ నాయకులందరూ కూడా సో ఇమీడియట్గా ఇన్స్టెంట్ క్యాష్ కాబట్టి, ఏటీఎం ఎనీ టైం మనీ కాబట్టి సో అతనికే ఎక్కువగా ఆదరణ ఇస్తారని, అతన్ని ఎంకరేజ్ చేస్తారని ఇది జగమెరిగిన సత్యం. సో కాబట్టి పార్టీలు ఏదైనా, రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇదే చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మొన్నటి వరకు ఇక్కడ మీరు చెప్పినట్టుగా తెలంగాణలో అతనితో అంటగాగి సో బాగానే అంటే ఇక్కడ అనేక ప్రాజెక్ట్ రేట్లన్నీ కూడా ఇష్టానికి అంచనాలు పెంచేసేసి లక్షల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి ఆరోపణ కేటీఆర్ ఫ్యామిలీ కూడా. ఈ మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కృష్ణారెడ్డిని మెగా ఇంజనీరింగ్ని మరి ఎంకరేజ్ చేస్తుంటే అతను బ్లాక్ లిస్ట్ చేయడం అనేది ఇది హాస్యాస్పదం. అంటే వాళ్ళకొక న్యాయమా వేరే ఒకరికి న్యాయమా? అంటే వాళ్ళు తీసుకున్నప్పుడేమో ఏదో చెబుతారే, వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళ ప్రాజెక్టులు ఇవ్వచ్చు, వాళ్ళ కొమ్మక్కై వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు దంచుకోవచ్చు. సో ఎక్కడ మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా సంపాదించేసుకుంటున్నారనే దుగ్ధతోటి ఈ విధంగా ఈ బురద చల్లడం. ఏదేమైనా ఈ రోజున మెగా ఇంజనీరింగ్ అనేవాడు ఓ మహాశక్తిగా ఆవర్భించాడు దేశంలో. సో అది తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా అతన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరు సాహసించట్లేదు. ఈ మధ్యకాలంలో చూస్తే మీరు ఆర్టీవీ టీవీలో కూడా రవిప్రకాష్ గారు కూడా ఒక స్కామ్ తీసుకొచ్చాడు. ఆయన బీసీ బ్యాంక్ గ్యారెంటీల విషయంలో ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎలాగ బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తుంది, ఒక ఎస్బీఐ ఎలాగ ఇస్తుంది అని చెప్పి. సో దాని మీద కూడా ఆయన సిబిఐకి అందరికీ లేఖ రాయడం, ఈడీకి జరిగింది. సో ఇంతవరకు సిబిఐ కానీ ఈడీ కూడా ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఎంతోమంది అధినేతలు, దేశాధినేతలు, కేంద్రంలో ఉన్న నాయకులు, లోకల్గా ఉన్న నాయకులు అందరి అండదండలు తన పుష్కలంగా ఉంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా అతన్ని కాపాడతారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అతనితోటి ఆ యొక్క ఇంటర్నల్ డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని ఎవరో ఏమీ చేయలేకపోతున్నారు. సో ఈ రోజున రవిప్రకాష్ది కూడా అరణ్య రోదనగా మిగిలింది కాబట్టి
సో ఇప్పట్లో మెగా ఇంజనీరింగ్ని కట్టడి చేసే నాయకుడు కానీ మెగా ఇంజనీరింగ్ ధీటుగా వేరే కాంట్రాక్టర్ కానీ ప్రస్తుతానికి ఈ దేశంలో కనపట్లేదు కాబట్టి సో ఈ మెగా ఇంజనీరు కృష్ణారెడ్డి ఆడింది ఆట పాటిన బాట జరుగుతుందమ్మా. సో కాబట్టి ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా గవర్నమెంట్లు మారినా పార్టీలు మారినా సో మెగా ఈజ్ ఆల్వేస్ ఏ మెగా. సో మెగా ఈజ్ ఆల్వేస్ ఏ కింగ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.